హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5వ తరగతి నుంచి 16వ పాఠం అంటే చివరి పాఠం బాలల హక్కుల గురించి బిట్ టు బిట్ ప్రాక్టీస్ బిట్ చేపుతున్నాం. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు రేపటి నుంచి వేరే టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మొదటి ప్రశ్న, హెలెన్ కెల్లర్ ఏ దేశానికి చెందినవారు? రష్యా, అమెరికా, బ్రిటన్, చైనా. హెలెన్ కెల్లర్ ఏ దేశానికి చెందినవారు? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అమెరికా. హెలెన్ కెల్లర్ అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, హెలెన్ కెల్లర్కు ఎన్ని నెలల వయసులో విషజ్వరం సోకి కంటి చూపు మరియు నోటి మాట పోయాయి? 10 నెలలు, 15 నెలలు, 19 నెలలు లేదా 24 నెలలు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 19 నెలలు. 19 నెలల వయసులో విషజ్వరం సోకి కంటి చూపు మాట పోవడం జరిగింది. హెలెన్ కెల్లర్ ఎన్ని సంవత్సరముల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది? 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది? సో ద ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ బ్రెయిలీ లిపి నేర్చుకోవడం జరిగినది. హెలెన్ కెల్లర్ ఏ టీచర్ సమక్షంలో మాట్లాడటం నేర్చుకుంది? కవితాబాయ్, సారా పుట్టర్, విలియం మేరీ, రొనాల్డ్ జెస్సీ. ఏ టీచర్ సమక్షంలో మాట్లాడటం నేర్చుకుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సారా పుట్టర్. సారా పుట్టర్ అనే టీచర్ సమక్షంలో మాట్లాడటం నేర్చుకుంది. సో సారా పుట్టర్ మనకు తెలుగులో సలీవన్ అనే పేరుతో రావడం జరిగింది. మనకు తెలుగులో హెలెన్ కెల్లర్ అనే పాఠం ఉంది, అక్కడ సారా పుట్టర్ సలీవన్ అనే పేరుతో రావడం జరిగింది. హెలెన్ కెల్లర్ ఏ వయసు నుండి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. ఏ వయసు నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. హెలెన్ కెల్లర్ ఎన్ని సంవత్సరాల వయసులో చనిపోయింది? 57 సంవత్సరాలు, 63 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 88 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ చనిపోయింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 88 సంవత్సరాలు. 88 సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బాలల ప్రధాన హక్కు కానిది? జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, శ్రమించే హక్కు. వీటిలో బాలల హక్కు కానిది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శ్రమించే హక్కు. బాలలకు శ్రమించే హక్కు లేదన్నమాట. సో 4వ హక్కు వచ్చేసి భాగస్వామ్య హక్కు లేదా పాల్గొనే హక్కు. బాలల పార్లమెంట్లో ఉన్న బాల బాలికలు అందరూ ఈ వయసు మధ్య వారే. సో బాలల పార్లమెంట్లో ఉన్న బాల బాలికలు ఏ వయసులో ఉన్నవారు? 6 నుంచి 14 సంవత్సరాలు, 10 నుంచి 14 సంవత్సరాలు, 10 నుంచి 18 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 6 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో ఉన్న బాలల పార్లమెంటుల సంఖ్య 2356, 4765, 3654, 2722. సో కేరళలోని బాలల పార్లమెంటుల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 4 2722 బాలల పార్లమెంట్లు కేరళలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. కేరళలో 2722 బాలల పార్లమెంటుల్లో ఎంతమంది బాలలు సభ్యులుగా ఉన్నారు? మనకైతే 2722 బాలల పార్లమెంటు ఉన్నాయి. అయితే అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 6 లక్షలు. 6 లక్షల మంది 2722 బాలల పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు. బాలల విద్య కోసం 2009వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన చట్టం. ఉచిత పౌష్టికాహార హక్కు చట్టం, ఉచిత ఆరోగ్య హక్కు చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఉచిత స్వేచ్ఛా హక్కు చట్టం. 2009లో బాలల కోసం ప్రవేశపెట్టిన చట్టం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో ప్రవేశపెట్టడం జరిగింది పిల్లల కోసం. బాలల హక్కులను భంగం కలిగితే ఫోన్ చేయవలసిన నెంబర్. బాలల హక్కులకు భంగం కలిగితే ఫోన్ చేయవలసిన నెంబర్ 180042575575, 180052565545, 180042535515, 180042535525. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు ఫోన్ చేయవలసిన నెంబర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 180042535525. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు ఫోన్ చేయవలసిన నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. చైల్డ్ లైన్ సహాయ కేంద్రం ఎవరి కోసం పనిచేస్తుంది? బాల కార్మికుల కోసం మరియు వీధి బాలల కోసం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాలల కోసం, బాల్య వివాహాలు బాధితుల కోసం, ఎయిడ్స్ తదితర బాలల కోసం. ఆప్షన్ 4 పై వారందరి కోసం. చైల్డ్ లైన్ సహాయ కేంద్రం ఎవరి కోసం పనిచేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పై వారందరి కోసం. అందరి కోసం, బాలలందరి కోసం చైల్డ్ లైన్ సహాయ కేంద్రం పనిచేస్తుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్. సో మనకు బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు కాకుండా ఇతర విషయాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ ప్రత్యేకంగా చైల్డ్ లైన్ ఒకటి ఉంది. సో ఆ చైల్డ్ లైన్ యొక్క ఫోన్ నెంబర్ 1009-100-1098-1099. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1098 చైల్డ్ లైన్ యొక్క ఫోన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని వాక్యాలు. పిల్లలను మానసికంగా శారీరకంగా హింసించడం నేరం. పిల్లలను పనిచేసేవారిగా డబ్బు సంపాదించే వనరుగా చూడాలి. క్రమశిక్షణ పేరుతో పిల్లలను శిక్షించరాదు. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరికాని వాక్యాలే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పిల్లలను పనిచేసేవారిగా డబ్బు సంపాదించే వనరుగా చూడాలి అనేది తప్పు స్టేట్మెంట్, సరికాని వాక్యము. ఈ క్రింది వాటిలో బాలల హక్కు కానిది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు, ఇతరులను దూషించే హక్కు. ఈ క్రింది వాటిలో బాలల హక్కు కానిది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇతరులను దూషించే హక్కు బాలల హక్కు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. హెలెన్ కెల్లర్ గురించి సరికాని వాక్యము. మాట్లాడేవారి పెదవులపై కంఠంపై వేలు ఉంచి భాష నేర్చుకుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉపన్యాసాలు ఇచ్చింది. హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే మూగ మరియు చెవుడు వచ్చాయి. హెలెన్ కెల్లర్ చనిపోయిన ఎంతోమందిలో స్ఫూర్తిగా ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే మూగ మరియు చెవుడు వచ్చాయి అనేది రాంగ్ ఆన్సర్, సరికాని వాక్యము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.